తర్వాత డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడితే బహుశా ఇజ్రాయెల్ అధినేతతోనే. సో ఈ విషయం మీద మనతో చర్చించేందుకు, అంటే పహల్గామ్ దాడి ప్లస్ జరుగుతున్న పరిణామాలు, వీటి మీద మనతో మాట్లాడేందుకు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అధినేత రమేష్ కన్నగంటి గారు ఉన్నారు. ఆయన ఇటీవలే యూజీసీ నుంచి నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అధినేతగా కూడా ఆయన్ని యూజీసీ సెలెక్ట్ చేసింది. సో ఇజ్రాయెల్ అధినేతతో ఏం చర్చించి ఉండొచ్చు? ఓకే, నేను ఇజ్రాయెల్లో చదువుకొని వచ్చాను 2-3 ఏళ్ళు, కౌంటర్ టెర్రరిజంతో పాటు సెక్యూరిటీ మ్యాటర్స్ కూడా. సో బెంజమిన్ నెతన్యాహు, ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్తో మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా చాలా టెక్నికల్, సెక్యూరిటీ, మిలిటరీ అంశాలు 7th October 2023 కరెక్ట్గా భరత్ గారు 7th October 2023 ఇజ్రాయెల్ దేశానికి తగిలిన దెబ్బ ఏదైతే ఉందో, అంటే అప్పుడు సివిలియన్స్ చాలా సారూప్యత ఉంది. నిన్న పెహల్గామ్లో జరిగిన దానికి, మొన్న ఇవాళ జరిగిన దానికి, ఏది మన 7th October 2023 ఇజ్రాయెల్లో జరిగిన దానికి చాలా సారూప్యతలు ఉన్నాయి. అంటే స్టైల్ ఆఫ్ ఆపరేషన్ బై టెర్రరిస్ట్ ఎట్లా చేశారనే దాని మీద చిన్న ఉదాహరణ చెప్తాను. 7th October 2023 ప్యాలెస్తీనాలో ఒక భాగమైన గాజా నుంచి హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బయటకు వచ్చి ఇజ్రాయిలీ సదరన్ టౌన్లో ఫెస్టివల్లో, అంటే ఒక పండగ వాతావరణంలో ఒక పండగ సెలబ్రేట్ చేసుకుంటున్న సివిలియన్స్ మీద ఊచకోత కోసి 1400 మంది దాకా చంపేసింది. అదే స్టైల్లో ఇక్కడ కూడా మినీ స్విట్జర్లాండ్గా పేరున్న బైసరన్ వ్యాలీ, అనంతనాగ్, పహల్గామ్లో టూరిస్టుల మీద, అనార్మ్డ్ పీపుల్, చేతులు ఏం వెపన్ లేని వాళ్ళ మీద, సామాన్య పౌరుల మీద, మహిళలను కాబట్టి మన ప్రధానమంత్రి మోడీ గారు తప్పనిసరిగా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు గారితో వీటన్నిటి మీద డిస్కస్ చేస్తుంటారు. పైగా ఇంటెలిజెన్స్ షేరింగ్ కానీ, ఇంకా వెపన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అండ్ ద స్టైల్ అండ్ మెథడ్ ఆఫ్ ఆపరేషన్. మొసాద్ సాయం తీసుకుంటారా? అసలు ఈ విషయంలో ప్రపంచంలో అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ భారతదేశానికి సహాయం చేస్తాయి. ఎందుకంటే భరత్ గారు ఇక్కడ అంటే మొసాద్కి పాకిస్తాన్లో లేకపోతే కాశ్మీర్లో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా మొసాద్ కి చాలా ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మనకు తెలిసిందే. కానీ ఇక్కడ భరత్ గారు మొసాద్ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయ్యే విధంగా మన 7th October 2023 అటాక్స్ జరిగినాయి. కాబట్టి పాలస్తీనా నుంచి, అంటే గాజా, పాలస్తీనాలో ఒక భాగమైన గాజా నుంచి హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చి 1400 మంది ఇజ్రాయలీ పౌరుల్ని హతం చేసింది కదా 7th October 2023. అప్పటి నుంచే కదా ఇజ్రాయెల్ పాలస్తీనా వారు స్టార్ట్ అయింది. సో వాళ్ళు తమ దేశాన్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు ఆ రోజున. సో వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ, మొసాద్ క్రెడిబిలిటీ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ అనుభవం ఉన్న మట్టికి మనం తీసిపారేయలేము. చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ జరిగినాయి. ఆ సక్సెస్ఫుల్ ఆపరేషన్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఇజ్రాయెల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు ఇదివరలో. సో డెఫినెట్గా ఇంటెలిజెన్స్ షేరింగ్, వెపన్స్. అంటే ఇజ్రాయెల్ గురించి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నా అంటే, డైరెక్ట్గా నరేంద్ర మోడీ మాట్లాడింది ఇప్పటి వరకు ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు ఇద్దరే. అవును, అదేనండి. ఇప్పుడు ఒక రకమైన బ్రజేష్ మిశ్రా గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారికి, బ్రజేష్ మిశ్రా గారు ఒక ట్రయాంగిల్ ప్రపోజ్ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇండియా స్ట్రాటజిక్ ట్రయాంగిల్ ని 2002 సంగతి మాట్లాడుతున్నాను మీతో. 23 ఏళ్ల క్రితమే ఏదో ఒక రోజున అమెరికా అమెరికా అంటే క్రిస్టియన్ కంట్రీ, జూయిష్ అంటే జుడాయిజం, ఇండియా అంటే హిందూ, ఈ ముగ్గురు కలిసి ఏదో ఒక రోజున ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా కొట్లాడాలి, ఆ రోజు వస్తుందని 23 ఏళ్ల క్రితమే బ్రజేష్ మిశ్రా గారి యొక్క ప్రోగ్నోసిస్ ఇవాళ నిజమైంది. అందుకని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారు, ప్లస్ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడారు. సో దే ఫెల్ట్ దే ఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయింది. ఉగ్రవాద దాడి అనేది అమెరికా 9/11, రైట్, ఇండియా మనకి 26/11,
ఇజ్రాయెల్ 23 7th October 2023. ఓకే. సో ఈ 3 సారూప్యతలు, మూడిటి మీద ఇక్కడ ఒకటి గమనించాల్సిన అంశం, 3 సివిలియన్ అటాక్సే. ఉగ్రవాద దాడి జరిగింది ఎవరి మీద? ఎటువంటి సామాన్య పౌరుల మీద దాడి జరిగింది. ఈ 3 దాడుల్లో ఇంకో కామన్ పాయింట్ చెప్పిన భరత్ గారు, విదేశస్తులు కూడా ఉన్నారు అంటే చనిపోయిన వాళ్ళల్లో, అంటే ఆ దేశ పౌరులే కాకుండా వేరే దేశ పౌరులు కూడా ఉన్నారు. ఇంకో పాయింట్ చెప్పిన సార్, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇట్స్ ఏ సాఫ్ట్ టార్గెట్ అండ్ ఏ సింబాలిక్ టార్గెట్ రెండు. ఏది? నిన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మన 28 మంది చనిపోవటము, దానికి దేనికి చిహ్నం అంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ పర్యటన ఒకటి, ప్రధానమంత్రి మోడీ గారు సౌదీ అరేబియా పర్యటన 2, 3 ఆర్మీ చీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ హిందూ 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 అని మైండ్లెస్ గా, ఇండియా అనలా అతను, హిందూ 2 నేషన్ థియరీ. దాని నుంచి ఈ టెర్రరిస్టులు మోరల్ గా, సైకలాజికల్ గా వాళ్ళు చాలా ఎంపవర్ అయ్యారు. అంటే బలాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఈ టెర్రరిస్టులు లష్కర్ ఈ తైబా ఆఫ్ షూట్ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్, TRF అంటారు. ఈ TRF తన మనోబలాన్ని ఎక్కడి నుంచి తీసుకుందంటే, ఐడియాలజికల్ సైద్ధాంతిక బలాన్ని ఎక్కడి నుంచి తీసుకుందంటే లష్కర్ ఈ తైబా నుంచి తీసుకుంది. లష్కర్ ఈ తోయిబా ఎవరు? ముంబై 26/11 అటాక్స్ చేసింది, కసాబ్ అండ్ కో. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉగ్రవాదానికి మతం, జాతి, కులం, ప్రాంతం ఏమీ లేదు, ఒకటే వాళ్ళ లక్ష్యం, యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ రిలీజియస్, పొలిటికల్, ఎకనామిక్. మతం లేదా? ఇప్పుడు కొత్తగా మన నిర్వచనం వస్తుంది. ఇప్పుడు దీంతో అనేవాళ్ళు ఇప్పుడు హిందువుల ముస్లింలు అడిగి చంపారని అక్కడ మనకు కావాలే చనిపోయిన మధుసూదన్ భార్య కూడా చెప్తుంది. అదే చెప్తున్నానండి, 2 ఏళ్ల పాపను చూపించిన అబ్సల్యూట్లీ ఉన్నాడు, ప్లీజ్ చంపకండి అంటే. 2025 ఏప్రిల్ 22 22 ఏప్రిల్ 2025 వరకు ఉగ్రవాదానికి మతం, కులం, ప్రాంతం లేదని చెప్పాం మనం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మతం అడిగి చంపిన మానవత్వం లేని ముష్కర గ్రూపులు, ఉగ్రవాదులు తయారయ్యారంటే ఇప్పుడు 2022 అంటాం కదా మనం సార్, కోల్డ్ వార్, పోస్ట్ కోల్డ్ వార్ అని, పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ అంటున్నాం కదా. అట్లానే ఏప్రిల్ 22 2025 విల్ గో డౌన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మతపరమైన ఛాందసవాదులు, ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ చేసిన పని ఇదని, మా ధర్మాన్ని బట్టి చంపారు. కాబట్టి ఇక్కడి నుంచి ఉగ్రవాద పర్యాయ పదము, ఉగ్రవాదం యొక్క నిర్వచనం కూడా మారిపోయింది. ఓకే. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ నౌ. సో ఇజ్రాయెల్ నుంచి మనం ఏమైనా సాయం తీసుకోవచ్చా? మన వాళ్ళకి ఏమైనా ఏదైనా మనకు ఏదైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా ఈ సందర్భంలో? అది ఓపెన్ సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ 100%. ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్, ఇజ్రాయలీ మొసాదు, ఇజ్రాయలీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీ, వాళ్ళ ప్రోవెస్, వాళ్ళ సాంకేతికంగా తప్పనిసరిగా, సాంకేతికంగా, మిలిటరీ పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా, పొలిటికల్ గా, మోరల్ గా, అన్ని రకాలుగా వాళ్ళు తప్పనిసరిగా భారతదేశానికి సహాయం చేస్తారు. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇన్ని 197 దేశాలు ఉంటే ఇజ్రాయెల్ ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? 100% దే ఎక్స్పెక్ట్, we expect, we will definitely get. దాంట్లో తిరుగులేదు. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ ఒక క్షిపణి ప్రయోగం చేసింది అంటున్నారు నిన్న, ఇవాళ మన వాళ్ళు కూడా ఒకటి ప్రయోగం చేశారని చెప్తున్నారు. అంటే ఇక ఇవన్నీ ఇక రెగ్యులర్ గా ఇప్పుడు ఇక నుంచి ప్రతిరోజు చూడబోతున్నాము. దురదృష్టవశాత్తు భరత్ గారు 2019 చివరిలో స్టార్ట్ అయిన కోవిడ్, 2020 నుంచి 2021 2022 వరకు ఉన్న కోవిడ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసి, ఎన్ని 2022 తర్వాత ఎన్ని యుద్ధాలు వస్తున్నాయో చూడండి సార్. రష్యా యుక్రెయిన్, ఇజ్రాయెల్ పాలస్తీన్, ఇప్పుడు మనకి శ్రీలంక పడిపోయింది పక్కన, ఇండియా పక్కన బంగ్లాదేశ్ పడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ఉగ్రవాద ఫండమెంటల్ ఎలిమెంట్స్. అవన్నీ కాకుండా ఇరాన్, ఇరాక్ అది ఎప్పటి నుంచో ఉన్నది, ఇరాన్ మీద మళ్ళీ అమెరికా ఇప్పుడు న్యూక్లియర్ విషయాలు. యు టేక్ ఎనీథింగ్, ప్రపంచం మొత్తం జియో పొలిటికల్ గా, జియో స్ట్రాటజిక్ గా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. వీటికి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పోస్ట్ కోవిడ్-19 వరల్డ్ ఆర్డర్ లో చైనా ఈజ్ గోయింగ్ టు
ఈజ్ యాక్చువల్లీ ప్లేయింగ్ బిహైండ్ ద స్క్రీన్ రోల్ అన్నమాట. పాకిస్తాన్కి బలం ఎవరు చెప్పండి ఇప్పుడు వాళ్ళ రోజున? పాకిస్తాన్ ఏం చూసుకొని విర్రవీగుతుంది అని అడిగితే అమెరికా ఎడిదిరిగి చేతులు ఎత్తేసింది పాకిస్తాన్ మీద. అమెరికా తప్పు కూడా ఉంది. చాలా రోజులు మన కాశ్మీర్లో తీవ్రవాదం జరుగుతున్నప్పుడు 1991, 1996 మన ప్రీతం ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు మన తెలుగు వారైన ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ పద్మభూషణ్ పద్మనాభయ్య గారిని పంపించి ఇంటర్లాక్యూటర్ గా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మన కె పద్మనాభయ్య గారు మన తెలుగు వారు చాలా మంచి రోల్ ప్లే చేశారు, కన్స్ట్రక్టివ్ రోల్. దాని తర్వాత అప్పటి నుంచి 1989లో స్టార్ట్ అయిన ఉగ్రవాద ఈ గొడవలు ఇవాళ వరకు 89 నుంచి అంటే 35 ఏళ్ళు. ఈ 35 ఏళ్ల పరిమితిలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టు మన ఈ మధ్య బాగానే ఉందనిపించింది. 370 ఆర్టికల్ అబ్రోగేషన్ తర్వాత, అంటే రద్దు చేసి రాష్ట్రాలుగా తీసేసి జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ తీసేసి కేంద్ర పాలిత ప్రాంతంగా యూనియన్ టెరిటరీగా జమ్మూని మరి మన కాశ్మీరు లేదా మన ఇది లదాఖ్ వీటి మనం ఎప్పుడైతే విభజించామో సో బాగానే ఉందనుకున్నాము. ఎలక్షన్స్ కండక్ట్ చేశాము. టూరిజం కోసము సామాన్య ప్రజల యొక్క విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణము, ఉపాధి, మానవ రక్షణకి కావాల్సిన మినిమం థింగ్స్ ఏంటి? ఒక మనిషి బతకాలి అంటే ఉపాధి, ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లాజిస్టిక్స్, వీటిని డెవలప్ చేద్దాం అనుకొని మరి జమ్మూ అండ్ కాశ్మీర్లో మన కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ముష్కర్ గ్రూపులు అంటే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ సహించలేక జేడీ వ్యాన్స్ అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చిన సమయాన్ని ఆసరాగా తీసుకొని మరి ఇంత దారుణానికి ఒడిగట్టారు. ట్రంప్ వచ్చినప్పుడు లాస్ట్ టైం ఢిల్లీలో అల్లర్లు క్రియేట్ చేశారు. ఇప్పుడు జేడీ వ్యాన్స్ వచ్చినప్పటికి చాలా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందండి. 2019లో ట్రంప్ వచ్చినప్పుడు అల్లర్లు క్రియేట్ చేశారు. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కూడా, ఇది 25 ఏళ్ల క్రితం బిల్ క్లింటన్ ఫస్ట్ టైం ఇయర్ 2000లో ఇక్కడికి వచ్చారు మన ఇండియాకి. అప్పుడు కూడా ఈ జరుగుతున్నాయి. సో సింబాలిక్ టార్గెట్ అంటారు, కొన్నిటిని సాఫ్ట్ టార్గెట్స్ అంటారు టెర్రరిస్ట్ పరిభాషలో. సింబాలిజము సాఫ్ట్ అంటే సాఫ్ట్ టార్గెట్స్ అంటే ఏంటి? రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, టూరిజం సెంటర్స్, రిక్రియేషన్ సెంటర్స్, పార్కులు, క్యాంటీన్స్, వీటన్నిటి మీద దాడి చేయటం. మన హైదరాబాద్ నగరంలో దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ తీసుకోండి, లుంబిని పార్క్ తీసుకోండి, గోకుల్ చాట్ తీసుకోండి, మరి ఎన్నో ప్రాణాలు కోల్పోయినాయి మనం. అంటే అన్ని కలిపి 100 పైగా ప్రాణాలు కోల్పోయాం ఏది ఈ 3 ఇన్సిడెంట్స్ లో. సో హైదరాబాద్ నగరానికి, ఢిల్లీ నగరానికి, కోయంబత్తూర్కి, ముంబైకి, చెన్నైకి, కొచ్చిన్కి ఉగ్రవాద ఈ యొక్క ఈ టెర్రరిస్ట్ అటాక్స్ మూలన 1970 నుంచి ఇవాళ వరకు గత ఒక 30, ఈ ఒక 25, 55 ఏళ్లలో అక్షరాల 25,000 మంది ప్రాణాలు కోల్పోయారు టెర్రరిజం అటాక్స్ లో ఆల్ ఓవర్ ది వరల్డ్. ఒక ఘటన చెప్తాను. అంటే ఇప్పుడు ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు అన్నారు కదా. సో మన దగ్గర కావలిలో మధుసూదన్ చనిపోయారు ఇన్సిడెంట్ లో. మధుసూదన్ భార్య కామాక్షి కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ విజిట్ చేశారు. పవన్ కళ్యాణ్తో ఏం చెప్పారంటే మతం అడిగి మరి కాల్ చంపారట. అక్కడ కొద్దిమంది చెప్తున్నారు అక్కడ ముస్లిమ్స్ లోకల్స్ వాళ్ళు రక్షించే ప్రయత్నం. మొత్తం 26 మంది చనిపోతే ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం ఉన్నారు. కొద్దిమంది డైవర్ట్ కూడా చేశారట ఆమె చెప్పిన దాని ప్రకారం. చాలా దీనగాథ. మధుసూదన్ సంబంధించి మన రాష్ట్రమే 26 మందిలో మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా కావాలి. ఆయన జనసేన క్రియాశీలక సభ్యుడు, జనసేన పార్టీ. అందుకని పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి ఆయన పరామర్శించారు. అయితే ఆ భార్య కామాక్షి, ఆమె మధుసూదన్ రావు గారు సతీమణి చెప్పింది ఏంటంటే సురక్షితంగా ఉంటుందనే నమ్మకంతో విహారయాత్రకు వెళ్ళాము. ఇలాంటి దారుణం జరుగుతుందని ఊహించలేదు. ఉగ్రవాదులు నా కళ్ళ ఎదుటే నా భర్తను చంపేశారు. సో పహల్గామ్లో జరిగిన భయానక పరిస్థితులు ఆమె వివరించారు. ఉగ్రవాదులు చాలా క్యాజువల్ గా వచ్చి నరమేధం సృష్టించి వెళ్లారు. సో కోవిడ్ సమయంలోనే అత్తామామ కోసం అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదులుకొని ఇక్కడి దాకా వచ్చాం, బెంగళూరు వచ్చాం. బెంగళూరు నుంచి 3 కుటుంబాలు పహల్గామ్ విహారయాత్రకు వెళ్ళాం. ఆ కొండల అందాలు చూసి సంతోషించాం. మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే ప్రాంతానికి గుర్రాలపై వెళ్ళాం. అక్కడ భోజనం చేసి బయటకు వచ్చిన కొద్దిసేపటికే కాల్పుల శబ్దాలు వినిపించాయట. అక్కడ ఉన్న వారితో పాటు మేము కూడా భయంతో పరుగులు తీస్తుండగా శాలువలు అమ్మేవారి ముసుగులో ఉన్న మమ్మల్ని
శాలువాలు అమ్మే ముసుగులు, షాల్స్ అమ్మే వాళ్ళ ముసుగులో ఉన్న వాళ్ళు కొద్దిమంది ఏమార్చి కాశ్మీర్ వార్షికోత్సవ వేడుకల కోసమే శబ్దాలని చెప్పారట వీళ్ళకి పారిపోతుంటే. చెప్పి కాల్పుల శబ్దాలు చేరువైన సమయంలో పరుగు పెడుతుంటే పడుకుంటే కాల్చరని చెప్పారట. మీరు పడుకుంటే కాల్చరని చెప్పారట. చెప్తే వీళ్ళు పరుగెట్టడం ఆపేసి పడుకుంటే కాల్చరని చెప్పి తప్పుదోవ పట్టించారట శాలువలు అమ్మేవాళ్ళు. మీరు పడుకుంటే కాల్చరంటే వీళ్ళు పడుకున్నారట. చేతులు పట్టుకొని పిల్లల్ని నిన్ను దేవుడు కాపాడుతాడు ఏమీ కాదని నా భర్త చేయి గదుపుతూ చెప్పారట. ఏం కాదు దేవుడు కాపాడుతాడు. తల పైకి ఎత్తవద్దని చెప్పారు. ఇద్దరం నేలపై చేతులు పట్టుకొని పడుకొని ఉండగా ఎవరో నడుచుకుంటూ వచ్చిన శబ్దం వినిపించిందట. హిందూనా ముస్లిమా అని అడిగారట. వాళ్ళు స్పందించలేదట. హిందువా ముస్లిం చెప్పలేదు. వెంటనే షార్ట్ సౌండ్ వినిపించింది. నా భర్త రక్తంతో నా దుస్తులు మొత్తం దడిచిపోయాయి. నా భర్తని కాల్చిన తర్వాత ఎవరైనా రక్షిస్తారని బయటకు పరుగులు తీశాను. ఎవరూ కనిపించలేదు. తర్వాత కొద్దిమంది ఆర్మీ క్యాంపుకు వద్దకి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. చిన్నపిల్లలు ఉన్నారని కాళ్లు పట్టుకున్నా వారిని వదలలేదు. తల్లి ఎదుటే కొడుకుని, భర్త ఎదుట భార్యని హతమార్చారు. సో క్యాజువల్గా నడుచుకుంటూ వచ్చి మారణహోమం సృష్టించి అంతే క్యాజువల్గా వెళ్ళిపోయారు. నా కొడుకు మా నాన్నని కాపాడమని 4 గంటల పాటు మా ఇంటి దైవం నరసింహస్వామిని వేడుకుంటూనే ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరం సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని ఇప్పటి వరకు తమ కుటుంబానికి ఒకరి వద్ద కూడా చేయి జాజే పరిస్థితి రాలేదని అవి చెప్పారు. సో చాలా దారుణం. అంటే శాలువలుగా అమ్మే వాళ్ళు కూడా డైవర్ట్ చేశారట అక్కడ ఉన్న లోకల్స్ కూడా. ఏం కాదు మీరు పడుకోండి, కొద్దిమంది పారిపోయి తప్పించుకున్నారు. పడుకోండి అని చెప్పి పడుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి మతం ఏందని అడిగి, అంటే చాలా మంది సోషల్ మీడియాలో జరుగుతుంది ఏదో క్రియేషన్, వాట్సాప్ యూనివర్సిటీ క్రియేషన్. నిజంగా అట్లా జరగలేదు. ఇప్పుడు మసూదన్ భార్య అట్లా చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు హిందువా ముస్లిం అని అడిగి చంపడం ఒకటి. ఈ ఒక్కటేగా చాలా కల్మా చదవమని చెప్పారు, చాలా మంది చెప్పారు. ఇది అంటే ఇదేదో భయభ్రాంతులను చేయటానికో లేకపోతే ఒక మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి చేసింది కాదు. 100% రిలీజియస్ ఇంటాలరెన్స్, మతపరమైన పరమత సహనం. అంటే పరమత సహనం నశించి తప్పనిసరిగా ఇది ఒక మతానికి, అంటే మన హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని చంపాలనే చంపారు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కానీ గుడ్డిలో మెల్లన్నట్టు కొంతమంది ముస్లిమ్స్ పోనీ అంటే చిన్న సైజు గుర్రం, ఆ గుర్రం ద్వారానే పైకి వెళ్ళాలి ఆ బైస్రాన్ వ్యాలీలో. ఆ గుర్రాన్ని నడిపే ముస్లిం యువకుడైతే మాత్రము కాపాడే ప్రయత్నం చేశాడు. సో కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే హిందువులనే టార్గెట్ చేశారు. కానీ ఒకళ్ళిద్దరు ముస్లింస్ మట్టికి హిందువుల్ని కాపాడే ప్రయత్నం కూడా జరిగింది. సో మనం రెండింటిని పరిగణలో తీసుకోవాలి. కానీ 100% మనము లౌకిక రాజ్యం కాబట్టి రిలీజియస్ టాలరెన్స్ తోనే ఉండాలి. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఒకటే పార్టీ, ఒకటే ఎజెండా, జాతీయ భద్రత. ఇప్పుడు ఒకటి అంటే నేనేమంటా అంటే ఒకటి ముస్లింలంతా జిహాదీలు కాదు. అబ్సల్యూట్లీ. బట్ జిహాద్ ముస్లింలో కొంతమంది ఉన్నారు జిహాదీలు, కొద్దిమంది ఉన్నారు. బట్ అదర్ మతాల్లో జిహాదీలు అయితే నాకు కనబడట్లేదు. అంటే మైన్యూట్ అంగీకరించాల్సిందే, అది అంగీకరించాలి. హిందువుల్లో జిహాదీలు ఇట్లా కనబడి నువ్వు ముస్లిమా కాదా అని కాదు. మత ఘర్షణల సందర్భంగా జరిగాయి. ఇప్పుడు గోద్రాలో ముందు ట్రైన్ గాలబెడితే 56 మంది అయోధ్య నుంచి వచ్చిన వాళ్ళని చంపారు. చంపినప్పుడు దానికి రెసిప్రోకల్ గా అటాక్స్ జరిగాయి. ఎవరి ప్రాణాలు కాపాడుకునేది వాళ్ళు జరిగాయి. కానీ ఇట్లా అసలు కాశ్మీర్ లో వచ్చిన టూరిస్టుల్ని వాళ్ళు మతం అడిగి చంపడం అన్నది దిస్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ప్రపంచ చరిత్రలోనే ఇది మధ్యతరగతి అంటే మధ్యయుగం ఉంటుంది చూడండి సార్. మిడైవల్ ఇండియా లేకపోతే మిడైవల్ ఓల్డ్ హిస్టరీ అప్పుడేమైనా జరిగినాయో కానీ ఇలాంటివి ఏది ఆ క్రూసేడ్లు జరిగినప్పుడు మతపరమైన యుద్ధాలు జరిగినాయి బిట్వీన్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్. మత యుద్ధాలు అంటారు, క్రూసేడ్ అంటారు ఇంగ్లీష్ లో. అప్పుడు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడే తెర మీదకి రావాలి. హిందూ మతం ఎప్పుడు ఎక్స్పాన్షన్ కు ప్రయత్నించలేదు. నా మతం మిగతా 100 దేశాల్లో నా మతం విస్తరించాలని ప్రయత్నం జరిగింది. బలవంతం మత మార్పిడి జరగలేదు. రెండు వైపులా ఉంది. క్రిస్టియానిటీ సంబంధించి ఇస్లాం ఉంది. హిందూ మతం ఎప్పుడు ప్రపంచంలో హింసని ఒక ఆయుధంగా చేసుకొని నా మతం ఉండే గొప్ప, నా మతమే అందరు పాటించాలి, మిగతా వాళ్ళు అసలు వాళ్ళు మనుషులు కాదు, నా మతం దేవుడు తప్ప వేరే మతం దేవుడు కానే కాదు అని ఎప్పుడు చెప్పలేదు. అసలు హిందూ మతము ప్రపంచంలో ఎప్పుడు హింసని వాడి మత ప్రచారం చేయటం గాని, మతాన్ని వ్యాపింపజేయటానికి కోసం రాజ్యాలను ఆక్రమించడం గాని హిందూ మత చరిత్రలో లేదండి. ఇదైతే ఒప్పుకోవాల్సిన అంశమే.
ఇకపోతే మనం అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆమె మధుసూదన్ భార్య చెప్పింది చూస్తే చాలా బాధ అనిపించింది. చాలా అవునండి. లోకల్స్ కూడా డైవర్ట్ చేయడం, అంటే శాలువలు అమ్మేవాళ్ళు ఆమె ఏమంటుందంటే మేము పారిపోయి ఉంటే బతుకుండే వాళ్ళేమేమో, పడుకోమని చెప్పారు, రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు, కింద పడుకోండి అని చెప్పి. అదే సార్, ఎంతో కొంత లోకల్ సపోర్ట్ లేకుండా అక్కడికి ఎలా వస్తారు? అన్నిటికీ మించి ఇంకోటి ఏంటంటే, మనం కూడా కొన్ని భరత్ గారు అంటే టీవీ స్టూడియోలో మాట్లాడకూడదు, ఇంటర్నల్ గా భారత మంత్రిత్వ శాఖకి, రక్షణ మంత్రిత్వ శాఖకి, హోం మంత్రిత్వ శాఖకి మనం కూడా చాలా సూచనలు మనము టెలివిజన్లో మాట్లాడకుండా మేము మా స్థాయిలో మేము అంటే ఒక రీసెర్చ్ గ్రూప్ గా ఇవ్వాలని అనుకుంటున్నాము. అవి అయితే ఇప్పుడు ఇక్కడ టెలివిజన్ లో మాట్లాడను, మనం కూడా టెలివిజన్ లో మాట్లాడితే శత్రువులకి లింక్ చేసిన ఓపెన్ చేసినటువంటి సీక్రెట్. సో అది తప్పకుండా మేము చేసేది ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి ఉన్నాయి. మనం కూడా ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సింది ఎంత అయిందో ఒకటి మాత్రం చెప్పగలను, 7th October 2023 ఇజ్రాయెల్లో జరిగిన దాని నుంచి మనము ఏమీ నేర్చుకోలేదు అని మాత్రం ఓపెన్ గా చెప్పగలను. నేర్చుకుని ఉంటే చాలా వరకు కంట్రోల్ అయ్యేది మాత్రం అది కూడా చెప్పగలను. కానీ ఒకటి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 2014 తర్వాత దేశంలో ఎక్కడ టెర్రర్ అటాక్ జరగలేదు, ఓన్లీ జమ్మూ కాశ్మీర్ వరకు మాత్రమే రిస్ట్రిక్ట్ అయింది. ఇంతకుముందు నుంచి అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, హైదరాబాద్ లో, బెంగళూరులో, అహ్మదాబాద్ లో, జైపూర్ లో, ప్రతి చోట బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, కోయంబత్తూర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఆగిపోయాయి కదా. ఇస్లామిక్ టెర్రరిజం అన్నది చాలా వరకు ఓన్లీ టు ది పార్ట్ ఆఫ్ కాశ్మీర్ అబ్సల్యూట్లీ వరకే రిస్ట్రిక్ట్ అయింది. 2004 అది కూడా ఎందుకంటే డైరెక్ట్ గా బార్డర్ ఉంది కాబట్టి 2004 బార్డర్ దాటి వచ్చేస్తున్నారు ఇన్ఫిల్ట్రేషన్. 2004 నుంచి 2014 వరకు భారతదేశంలో చాలా స్పాట్స్ లో బాంబింగ్స్ జరిగినాయి. దిల్సుఖ్ నగర్ తీసుకోండి, ఢిల్లీ సరోజినీ నగర్ తీసుకోండి, కోయంబత్తూర్ తీసుకోండి, కొచ్చిన్ తీసుకోండి, ఇంకా చాలా చాలా ప్లేసెస్ లో జరిగినాయి. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు అయితే ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడ జరగలేదు. చాలా వరకు సక్సెస్ఫుల్ గా కౌంటర్ టెర్రరిజం. ఇప్పుడు మీరు అన్నారు ఇజ్రాయెల్ పాలస్తీనాను అటాక్ చేసిన వెంటనే సరే పాలస్తీనా వీళ్ళు బంధించిన ఇజ్రాయెల్ రంగంలో దిగింది. కానీ మనం ఆ విధంగా అంత ఫాస్ట్ గా నీ జర్క్ రియాక్షన్ ఎందుకు మనం చేయలేకపోతున్నాం అంటే మనము ఇజ్రాయెల్ పాలస్తీనా ఇన్ టర్మ్స్ ఆఫ్ వీక్ వాళ్ళ కెపాసిటీ అంతే అంటే ఇంకోటి ఏంటంటే అంటే భరత్ గారు మనం చాలా క్యాలిబ్రేటెడ్ గా స్ట్రాటజిక్ గా చాలా సాలిడ్ గా కొడదామనే ఆలోచనతో ఒక 48 hours తీసుకున్నామండి. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని నేను 100% నేను చెప్తున్నానండి భరత్ గారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని 100% దాంట్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ ని పూర్తిగా సంపూర్తిగా లిక్విడేట్ చేస్తున్నాము, ఎలిమినేట్ చేస్తున్నాము. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి 100% మన సేనలు వెళ్తున్నవి, ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఆల్రెడీ 100% మీరు చూస్తారు. ఇప్పుడు ఈసారి మనము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వదలము, మళ్ళీ అది అంతర్భాగం కావాల్సిందే. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్సే పాకిస్తానీ గవర్నమెంట్ ని కూడా పడగొట్టే స్థాయికి వస్తుంది. అష్ట దిగ్బంధనం చేస్తాం పాకిస్తాన్ని. పైపైన కాబట్టి చెప్తా, లోతు చెప్పను, పైపైన చెప్తా. అష్టదిగ్బంధనం అంటే 8 వైపుల నుంచి పాకిస్తాన్ని మనం ముట్టడి చేస్తాం. ఆర్థికంగా, రాజకీయంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా, మన కోస్టల్ సీపోర్ట్, తర్వాత ఏరోస్పేస్, తర్వాత సైబర్ స్పేస్, ఇవన్నీ స్పేసెస్ లో పాకిస్తాన్ ని మనము తప్పనిసరిగా అష్టదిగ్బంధనం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారు, మనం దానివల్ల మనకేమైనా ఇంపాక్ట్ ఉంటుందా? మనము వాళ్ళ కంట్రీ మీదకి ఇప్పుడే వెళ్ళాం. మనం వెళ్ళేది టెర్రరిస్ట్ క్యాంప్స్ మీదకి వెళ్ళిపోతాం ఫస్ట్. ఎందుకంటే ఆర్మీ యొక్క ప్రోద్బలంతో టెర్రరిస్టులు వచ్చారు కానీ ఆర్మీ రంగంలోకి దిగలేదు కాబట్టి, ఇది పాకిస్తానీ ఆర్మీ. మనం కూడా అలానే మన టెర్రరిస్ట్ క్యాంపులనే కొడటానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ phase 1. phase 2, ఇఫ్ వీ ఫైండ్ ఎనీ ఎవిడెన్స్ ఇన్ ద డేస్ టు కమ్, ఏదైనా సాక్ష్యాధారాలు దొరికితే పాకిస్తానీ ఆర్మీ గానీ, ఐఎస్ఐ గానీ, పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గానీ, అప్పుడు వార్ బిట్వీన్ టూ స్టేట్స్ అవుద్ది. పాకిస్తానీ స్టేట్ వర్సెస్ ఇండియన్ స్టేట్ అవుద్ది. పోద్దా అక్కడ వరకు పోద్దా?
వెయిట్ చేయాలి. అదే 48 hours లో మనకు దొరికే ఇంతకుముందు వాజ్పేయి టైంలో కూడా 2002లో అప్పుడు కూడా పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు దాదాపు చాలా అప్పుడు ఆ స్థాయి దాకా వరకు వెళ్ళింది, మళ్ళీ అయిపోయింది. కానీ దానికన్నా ఇది దారుణం. ఇక్కడ పబ్లిక్ సెంటిమెంట్ భారతదేశంలో ఇప్పుడు ప్లస్ ప్రపంచం మొత్తం ఏం అర్థం చేసుకుందంటే పాకిస్తాన్ ఈజ్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, కండక్టింగ్ టెర్రరిజం, స్పాన్సరింగ్ టెర్రరిజం. పాకిస్తాన్ ఈ మూడిటికి అంటే పాకిస్తానీ పీపుల్, సివిల్ సొసైటీ కాదు, పాకిస్తానీ గవర్నమెంట్, పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ఐఎస్ఐ, సగటు పాకిస్తాన్ లో ఉన్న సగటు పేదవాడు, భారతదేశంలో ఉన్న సగటు పేదవాడి చరిత్ర ఒకటే, రెండు కథ ఒకటే. ఉపాధిలేమి, ఆహారాలేమి, అంటే కొంతమంది ఈ అంతవరకు మనం ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి వాళ్ళకి. కానీ ఇక్కడ దొంగలు ఎవరంటే, ఇక్కడ మోసగాళ్ళు ఎవరంటే, ఇక్కడ నమ్మించి మోసం చేసింది ఎవరే అంటే పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ఐఎస్ఐ, పాకిస్తానీ ఈ ఫండమెంటల్ ఎలిమెంట్స్. వీటి మూలాన మనము ఇబ్బందులోకి వస్తున్నాం. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఏబుల్లీ అసిస్టెడ్ బై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఈ అంతా కలిసి వీఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ హిట్ ది టెర్రర్ క్యాంప్స్ దట్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య భరత్ గారు 3,323 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉందండి. 3,323 కిలోమీటర్ల ఎల్ఓసి ఉంది. ఇండియాకి ఇండియాకి చైనాకి మధ్య 3,488 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది. ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య 4,000 కిలోమీటర్ల పైచిలుకు ల్యాండ్ బోర్డర్ ఉంది. మొత్తం కలిసి ఇండియాకి చుట్టుపక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ ఇవన్నీ కలిపితే 15,000 కిలోమీటర్లు మనకి భూ సరిహద్దు ఉంది. మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో, శ్రీలంకతో మనకి వాటర్ బోర్డర్ ఉంది. ఈ 15,000 కిలోమీటర్ ల్యాండ్ బోర్డర్స్ ని కాపాడుకోవాలి మనం ఇప్పుడు. కానీ ఇంత కాపాడాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు, సైనికులు, ఇదంతా కూడా. వాళ్ళు సింపుల్ గా మదర్సాలో అదైపోయి జిహాదీ అని చెప్పి ఎవడో ఒకడు వచ్చేస్తున్నాడు, 4-5 వచ్చేసి ఇట్లా సంవత్సరంకో దాడి చేసి పోతాడు. వాడికి రూపాయి ఖర్చు లేదు. ఏం చెప్తారంటే నువ్వు జిహాద్ చేస్తే కనుక జన్నత్ స్వర్గంలో నీకు 72 మంది కన్యలు సిద్ధంగా ఉన్నాయని చెప్తారు. వాడు చనిపోవడానికి సిద్ధంగా అయ్యి వస్తాడు కదా. మదర్సాలో చెప్పేదే అది కదా, పాకిస్తాన్ లో చెప్పేదే అది. కానీ దీనికోసం మనం లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎట్లా మరి ఈ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడం? అదేనండి. ఇప్పుడు అందుకనే మనము ఎప్పుడు ఎప్పుడేం దాడి జరుగుతుందో లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ డిఫెన్స్ ఖర్చు పెట్టే బదులు ఇంకా వేరే ఏదైనా ఖర్చు పెడితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడే పాకిస్తాన్ కంటే చాలా బాగున్నాం మన ఆర్థిక వ్యవస్థలో. అవును. ఇంకోటి ఏంటంటే 14th August 1947 పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. 15th August 1947 మనకి స్వతంత్రం వచ్చింది, భారత్కి, ఇండియాకి. రైట్. సో వాళ్ళు ఇప్పటికి 4 సార్లు మిలిటరీ పాలనలోకి వెళ్ళారు. మన పర్వేజ్ ముషరఫ్, అంతమందుల జనరల్ జియావుల్ హక్, అంతమందుల అయూబ్ ఖాన్, యాహ్యా ఖాన్ 4 సార్లు వెళ్ళారు వాళ్ళు. మన ఇంతవరకు మన చరిత్రలో, ఈ 78 సంవత్సరాల చరిత్రలో సర్వసత్తాక సార్వభౌమ మన లౌకిక రాజ్యంగానే మనం ఉన్నాం. కానీ ఇంకోటి ఏంటంటే సార్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నాం మనం, వాళ్ళేమో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటున్నారు. అంటే మతం పేరుతోనే ఒక దేశం ఉంది అక్కడ. మనకి మతం పేరుతో 2 దేశాలు అన్నారు, కానీ మన హిందూ కంట్రీగా మనం ఎప్పుడు పెట్టుకోలేదు. మనం ఓన్లీ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో మన బలం కూడా ఏంటి? డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాల కలయికే భారతదేశం. సో అదే మన బలం. ఆ బలాన్ని వాళ్ళు బలహీనతగా మార్చడానికి, ఇట్లా 2 వర్గాల మధ్య, 2 మతాల మధ్య చిచ్చు పెడతానికి వాళ్ళు కావాలని స్ట్రాటజిక్ గా, వ్యూహాత్మకంగా చేసిందే గాని ఇదేదో ఒకసారి వచ్చి చేసి వెళ్ళిపోవటం కాదు. దీని అనగా చాలా పెద్ద ప్లానింగ్ ఉంది, ప్రిపరేషన్ ఉంది. దాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళ యొక్క లక్ష్యాలకి మనం ల్యాప్సెస్ అంటే నేనేం చెప్తానంటే సింపుల్ కదా. బార్డర్ మీరున్నట్టు 3,300 కిలోమీటర్లు, 3,323 కిలోమీటర్లు. దాని నుంచి ఎంత కన్ను కప్పి 4-5 రావచ్చు కదా ఎంత చేసినా. అంటే అందుట్లో ముఖ్యంగా వచ్చేది ఎక్కడ ఆస్కారం ఉందంటే జమ్మూ కాశ్మీర్ బార్డర్. ఆ జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్ తక్కువ. ఈ పాక్ నుంచి రావడానికి అవకాశం లేదు. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ బార్డర్ నుంచి. ఎందుకంటే అక్కడ లోకల్స్ సపోర్ట్ లేదండి. ఓకే. ఇక్కడ కొద్దిగా లోకల్ సపోర్ట్ ఉంది. ఓకే. మీకు అర్థమైంది? వచ్చిన వాడు సర్వైవ్ అవటానికి గానీ, ఇంకో అది ఇక్కడ లోకల్ సపోర్ట్ ఉంది, అక్కడ లోకల్ సపోర్ట్ లేదు. ఇంకోటి
అక్కడ చాలా హార్ష్ క్లైమేట్స్ అయ్యి మరి ఎడారి ప్రాంతం అవన్నీ. ఇక్కడ కొంత ప్రాంతం అయితే కొంచెం వింటర్ లో దాటొచ్చు, కానీ అక్కడ కొద్దిగా ఈ బోర్డర్ సెక్యూరిటీ కానీ మన ఆర్మీది కానీ పహారా ఎక్కువ ఉంటాము. లోకల్ సపోర్ట్ నిల్ అక్కడ. ఇక్కడ లోకల్ సపోర్ట్ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ లోకల్ సపోర్ట్ ఎక్కడైనా తక్కువ. పంజాబ్ కూడా అమృత్సర్ లో డ్రగ్స్ అవి వాళ్ళు డ్రోన్స్ ద్వారా కూడా డ్రగ్స్ వేయటం ఇటు అవన్నీ చేస్తున్నారు, అన్ని రకాలుగా చేస్తున్నారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే భరత్ గారు, నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ 2008 ముంబై 26/11 అటాక్స్ తర్వాత పెట్టాలని అనుకున్నారండి. రాజకీయంగా అందరూ ఒక తాటి మీదకి రాలేకపోయారు. బీజేపీ చెప్తే కాంగ్రెస్ నో అంటాం, కాంగ్రెస్ చెప్తే కమ్యూనిస్ట్ నో అంటాం, కమ్యూనిస్టులు చెప్తే ఇంకోళ్ళు నో అంటాం. దాని మూలన ఏమైంది, ఆ పొలిటికల్ విల్ సాధించలేకపోవటం వలన ఇంతవరకు నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ రాలేకపోయింది. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ పెట్టమని కావాలని 2010లో నేను చిదంబరం గారికి రాసిన ఈమెయిల్ మీకు చూపించమంటే ఇప్పుడు కూడా చూపిస్తాను సార్. నేను 2010లో నేను జేఎన్యూ స్టూడెంట్ అయిపోయిన తర్వాత డాక్టరేట్ పోస్ట్ డాక్టరేట్ చేసి మన చిదంబరం గారిని కలిసి తర్వాత ఏకే ఆంటోనీ గారిని కలిస్తే వాళ్ళు కూడా దీని మీద చేద్దాం అన్న విధంగానే మాట్లాడారు ఆ రోజున. సో వాళ్ళకి 15 సంవత్సరాలు అయిపోయింది 2010 నుంచి, కానీ ఇంతవరకే నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ రాలేదు. సో దయచేసి మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ కూడా, యువత కూడా దేశ భద్రత మీద, దేశ రక్షణ మీద మనసు పెట్టాలి. బీటెక్, ఎంటెక్, ఎంకామ్, బీకామ్ ఎవరైనా కానీ జాతీయ రక్షణ, జాతీయ భద్రత. ఇజ్రాయెల్ లో నిర్బంధ కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఉంది. యూకేలో కూడా ఉంది కదా, ఇజ్రాయెల్లో ఉంది, సౌత్ కొరియాలో ఉంది సార్, సౌత్ కొరియాలో ఉంది, బ్రిటన్ లో కూడా ఉంది కదా. బ్రిటన్ లో మ్యాండేటరీ ఏం కాదు, కానీ సౌత్ కొరియాలో మ్యాండేటరీ, ఇజ్రాయెల్లో మ్యాండేటరీ. అలాంటిదే భారతదేశంలో కూడా అగ్నివీర్ని స్టార్ట్ చేసింది ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఎన్డీఏ. ఆ అగ్నివీర్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లి యువతను కూడా మమైకం చేసి అసలు మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటి, మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు, ఒక సెక్యూరిటీ కాన్షియస్నెస్, ఒక స్ట్రాటజీ, వ్యూహం అంటే ఏంటి. భారతదేశాన్ని మొదటి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి మన స్వతంత్రం తెచ్చుకొని, అదైతే ఇప్పుడు రెండవ స్వతంత్ర సంగ్రామం ఎవరితోనో తెలుసా సార్ భరత్ గారు? బిగ్ పిక్చర్ చూడండి, ఓన్లీ పాకిస్తాన్ చూడొద్దు, మోసపోతాం. బిగ్ పిక్చర్ లో చైనాను కూడా చూడాలి. పాకిస్తాన్ వెనక ఉన్న డబ్బులు కానీ, పాకిస్తాన్ వెనకున్న విషయాల్లో కానీ చైనాని వదిలిపెట్టకూడదు. మనము చైనాను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. చైనాతో మనకి 3488 కిలోమీటర్ల బోర్డర్ ఉంది, 3488 కిలోమీటర్ల బోర్డర్. సో చైనాని చాలా జాగ్రత్తగా చూసుకుంటా, మన నార్త్ ఈస్ట్ ని కాపాడుకుంటా, ఎందుకంటే సిలిగురి కారిడార్ చాలా ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా. చైనా రోల్ ఏమైనా ఉండబోతుందా పాకిస్తాన్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్? అంటే దీంట్లో మనం అటాక్ చేస్తే వాళ్ళు ఏమైనా వాళ్ళకి డైరెక్ట్ గా సపోర్ట్ ఏమైనా చేస్తారా? అంటే ప్రస్తుతానికి చేయకపోవచ్చు. ఎందుకో తెలుసా, భారతదేశంతో ఉన్న వ్యాపారం, భారతదేశంతో వచ్చే డబ్బులతో పోల్చుకుంటే పాకిస్తాన్ తో వాళ్ళకి వచ్చేది జీరో. ఓకే, వాళ్ళు ఓన్లీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఒక ఆర్థిక నడవ కోసం మాత్రమే పాకిస్తాన్ తో చెలిమి చేస్తున్నారే గానీ పాకిస్తాన్ మీద వాళ్ళకి అంటే మన శత్రు మిత్రుడు అన్నట్టుగా అంతే మన భారతదేశాన్ని ఇబ్బంది పెడతానికి అన్నట్టే గానీ పాకిస్తాన్ నుంచి వాళ్ళకి వచ్చేది బూడిదే, ఏమి రాదు. అది తెలుసు వాళ్ళకి. కానీ ఎందుకు చేస్తున్నారు అంటే మీరు అన్నట్టుగా మన శత్రువు వాళ్ళకి మిత్రుడు అవుతారు కాబట్టి అట్లా చేస్తున్నారే గానీ. సో వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా 70 దేశాలతో సంతకం పెట్టించారు చైనా వాళ్ళు. సో పాకిస్తాన్ యాంగిల్ కి వెనకున్నది ఎవరు అంటే చైనాను కూడా ఆ బిగ్ పిక్చర్ లో మనం చూడాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ అది. బిగ్ పిక్చర్ ని ఎప్పుడు మనం మిస్ కాకూడదు. సో చైనాను కూడా చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి గమనించడం చాలా ఇంపార్టెంట్. మన బోర్డర్ సెక్యూరిటీ, ముఖ్యంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ తో పాటు యువతను కూడా. ఇండస్ వాటర్ ట్రీటీ ఎట్లా ఉంటుంది? ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇమ్మీడియట్ గా దాని ప్రభావం ఉండదు, కానీ లాంగ్ టర్మ్ లో ఉంటుంది. లాంగ్ టర్మ్ లో అంటే ఎన్నాళ్ళు మనం ఈ సస్పెన్షన్ పెడతాం అనే దాని మీద ఉంటది. మనం వాటర్ షేరింగ్ కనుక ఆపేసేసాం అనుకోండి, ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఇంకా దీనస్థితికి వెళ్ళిపోద్ది. ఏది వ్యవసాయం ఆల్రెడీ బిచ్చమడుకుంటున్నారు, అగ్రికల్చర్ దెబ్బతింటది. మరి చేయొచ్చు కదా, ఎందుకు చేసేసారు? ఇంతకాలం ఎందుకు చేయలేదు అంటే ముఖ్యంగా మరి కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్, కొన్ని ఇప్పుడు ఇవన్నీ ట్రంప్ టారిఫ్స్ అగ్రిమెంట్స్ అవన్నీ ఏ దేశం ఆ దేశం 1960లో చేసిన అగ్రిమెంట్ ఎందుకు కట్టుబడి ఉండాలి? వాడు జమ్మూ కాశ్మీర్ విషయంలో వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు, ఉండట్లేదు. అందుకని ఇప్పుడు కంప్లీట్ గా టిట్ ఫర్ టాట్ అంటే ఎన్ని రోజుల్లో ఇంపాక్ట్ ఉంటుంది ఇది?
ఉంటుంది. ఇప్పుడు గ్యారంటీగా ఇప్పుడు ఈ సస్పెన్షన్ అనేది గ్యారంటీగా కొనసాగిస్తారు. ఈ ఇయర్ మొత్తం ఉంటుంది. అంటే మనం వాటర్ అక్కడ ఆనకట్టలు కట్టి మనం స్టోరేజ్ కెపాసిటీ పెంచి అక్కడ ఆపాలి అంటారు. అవును, అదొక టెక్నికల్ గా చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ దాకా ఎందుకు, మన మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళే, మన హైదరాబాద్ చెందిన MEIL, మన కృష్ణారెడ్డి గారు, మేఘా కృష్ణారెడ్డి గారు, వీళ్ళు కూడా చాలా వరకు బోర్డర్స్ లో కూడా అక్కడ కూడా డ్యామ్స్ వేసేదానికి ప్రణాళికలు జరుగుతున్నవి. సో భారతదేశాన్ని డ్యామ్ కట్టడానికి మళ్ళీ 3-4 సంవత్సరాలు పడుతుంది. అందుకని వేరే మెజర్స్, ఆ వాటర్ కనుక ఇప్పుడు 80% పాకిస్తాన్ కి వెళ్తుంది, 20% మాత్రమే మనం యూటిలైజ్ చేసుకుంటాం. అట్లీస్ట్ 50% ఆపేసినా అక్కడ వ్యవసాయం పంజాబ్ సింధ్ ప్రావిన్స్ నుంచే కదా మొత్తం రెవెన్యూ అంతా కూడా. మేజర్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఎక్కువ పంజాబ్ నుంచి సింధ్ నుంచే ఉంటారు కదా పాకిస్తాన్. అవునండి, ఎక్కువ ఉంటారు. కరాచీ సార్, కరాచీ పోర్టు, కాసిం పోర్టు, గ్వాదర్ పోర్టు, ఈ 3 పోర్టుల్ని మనం కొట్టామనుకోండి, వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంటది. అంటే సముద్రం నుంచి వచ్చే ట్రేడ్ అంతా ఆగిపోద్ది, వాళ్ళకి అసిస్టెన్స్ అంతా ఆగిపోద్ది. సో అంటే మిలిటరీ పరంగా కొట్టాలంటే చాలా స్ట్రాటజీలు ఉన్నాయి. కానీ వాళ్ళు మళ్ళీ కొడతారు కదా, కొట్టలేరా? వాళ్ళు కొట్టే స్థాయి కానీ మిలిటరీ టు మిలిటరీ కాన్ఫ్లిక్ట్ లో భారత్ ఈజ్ వే అబోవ్, ఇండియా ఈజ్ వే అబోవ్. ఓన్లీ ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ లైక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసే దాంట్లో, వాళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ దాంట్లోనే మనం దెబ్బతిన్నాం. కానీ ఇఫ్ ఇట్ కమ్స్ టు ద మిలిటరీ, పాకిస్తానీ మిలిటరీ వర్సెస్ ఇండియన్ మిలిటరీ, వీఆర్ ద బిగ్గెస్ట్. వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ ఉంది, మనకు ఉంది న్యూక్లియర్ వెపన్ ఉంది. వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ ఉన్నా గానీ ఆ స్థాయి వరకు మనం వేసి చూడం. మనం ఎప్పుడు కొట్టాలో మనం ప్రోయాక్టివ్ గా, ప్రీఎంప్టివ్ గా కొట్టేస్తాం 100%. కాదు న్యూక్లియర్ వెపన్ 19 ఇప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ వార్ జరగలేదు. ప్రాక్సీ వార్ 1971 బంగ్లాదేశ్ జరగలేదు. నా కార్గిల్ జరిగింది. కార్గిల్ కొంతవరకు అక్కడ వరకే, కార్గిల్ వరకే పరిమితం తప్ప ఇంత జరగలేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ని సార్ ఇక్కడ ఒక్కటి మనం మర్చిపోకూడదు, పాకిస్తాన్ లో ఉన్న సామాన్య ప్రజలు మన శత్రువులు కాదు. పాకిస్తానీ గవర్నమెంట్, పాకిస్తానీ ఆర్మీ, ISI ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఈ మూడిట్లు సామాన్య ప్రజల శత్రువులు అంటే వాళ్ళు మన సామాన్య ప్రజల శత్రువులాగా చూస్తుంది కదా పాకిస్తాన్. అంటే మొత్తం కాదు కదండి భరత్ గారు, కొంతమంది ముష్కరులు చూస్తున్నారు కాబట్టి మనం కూడా. ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటే మనకు ఎప్పటికైనా ఇబ్బందే కదా. పాకిస్తాన్ ఆర్థికంగా బలంగా ఉంటే మనకి ఇబ్బందే కదా, ఇదే చేస్తారు కదా. అంటే పాకిస్తాన్ ఆర్థికంగా బలపడటానికి చాలా సమయం పడుద్ది. ఇప్పుడల్లా ఏది కాదు, ఇంకా ఆర్థికంగా దీనంగా అయితే మనకే లాభం కదా. వాళ్ళు డిఫెన్స్ అంటే అప్పుడేమవుతుందంటే, ఆ దీనంగా ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిన సామాన్య ప్రజల్ని టెర్రరిస్టులుగా మార్చే అవకాశం ఇంకెక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువ % ఉంది లెక్క ప్రకారం. ఇంకా ఏముంది అంటే ఉంది, సంవత్సరంకి ఒక 5 చాలు, చాలా జిహాదీలు కదా. కసబ్లాంటి వాళ్ళు 10 మంది చాలు. ఈ మైండ్లెస్ పీపుల్, ఎక్స్ట్రీమిస్ట్, మ్యావరిక్స్, వీళ్ళ మూలాన మనం. అంటే నేను చూసాను మేజర్ గౌరవ్ ఆర్య ఏం చెప్తున్నారంటే, మీరు ఆ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేస్తే ఏంది 300 మందిని చంపేశారు, ఓకే ఎయిర్ స్ట్రైక్ చేసి మళ్ళీ ఇంకోటి ఇట్లా బుట్టుకొస్తారు కదా. ఈ మనస్తత్వం, జిహాదీ మనస్తత్వం ఉన్న వాళ్ళు పుష్కలంగా ఉన్నారు కదా పాకిస్తాన్ మదర్సాలో, 30,000 మదర్సాలో. వాళ్ళు రోజు చెప్పేది ఇదే కదా, జిహాదు మీకు 72 మంది జన్నత్ లో 72 మంది కన్నీళ్ళు దొరుకుతారు, వెయిట్ చేస్తూ ఉంటారని చెప్తారు కదా. దాన్ని మొండిగా గుడ్డిగా నమ్ముతున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు కదా. మీరు ఆ ఉగ్రవాద స్థావరాలు కదా, ఆర్మీకి భయం పుట్టించండి అంటున్నారు ఆయన. అందుకని ఇప్పుడు ఆర్మీ మీద అటాక్ చేసి ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చనిపోతే అక్కడ కదా మూలం ఉంది, అక్కడ కదా, అక్కడ దెబ్బ కొట్టండి అంటున్నారు. అందుకని 3 ఫ్రంట్ వార్ ఉంటదండి ఇప్పుడు గ్యారంటీగా. ఇప్పుడు మనకి ఆ 3 ఫ్రంట్ వార్ ఏంటంటే, బై సీ, బై ఎయిర్ అండ్ బై ఫుట్, అంటే బై గ్రౌండ్. 3 వైపులా వెళ్ళి ఫస్ట్ టార్గెట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ ని మట్టు పెడతాం. ఫస్ట్ ఫేజ్ 1. ఫేజ్ 2 సాధ్యమా మనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవడం? ఇప్పుడు అసలు అసాధ్యం అనేది లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే దూకుతారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద మన అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ డైరెక్ట్ గా మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుందా? అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు టెర్రరిస్టులు క్యాంప్స్ మీద మనం కొడుతుంది, మనం సివిలియన్స్ మీద కొట్టట్లా. మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ ని ఎలిమినేట్ చేయడానికి ప్రపంచం మొత్తం మనకు సహకరించింది. వాళ్ళు దే కాంట్ గో బ్యాక్ ఆన్ దట్. ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారా? ఎయిర్ స్ట్రైక్స్ తో పాటు మనకి గ్రౌండ్ ఫోర్సెస్ కూడా బై ఫుట్
సో అది కూడా ఉంటుంది. ఈ రెండు కూడా వెళ్ళొచ్చా? వెళ్తారు ఆక్రమిత కాశ్మీర్లో వెళ్తారు. ఎట్లా అంటే మనకున్న చాపర్స్, మనకున్న ఏరియల్ డ్రోన్ సర్వేలెన్స్ వాడి ఇప్పుడు చాలా దారుణంగానే ఉండడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. అందుకనే అజిత్ దోవల్ గారు ఒక మాట అంటారు, ఆక్రమిత కాశ్మీర్ మళ్ళీ స్వాధీనం చేసుకోవచ్చా మనం? చేసుకుంటారు అంతే, చేసుకుంటారు. ముజఫరాబాద్ అక్కడ పబ్లిక్ బట్ సపోర్ట్ టు పాకిస్తాన్ కదా, అంటే దానికి టైం పట్టుద్ది మనం మార్చడానికి. అందుకనే మనం ఫస్ట్ టెర్రర్ ఎలిమెంట్స్ ఎక్కడున్నా ఏర్పారేయాలి. అది పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్ లో ఉన్నా, అంటే దావుద్ ఇబ్రహం లాంటి వాళ్ళు. హఫీజ్ సయీద్ చనిపోయారా? హఫీజ్ సయీద్ ఇంకా బతికే ఉన్నాడు అనేది సమాచారము. సో మెయిన్ ల్యాండ్ పాకిస్తాన్ లో ఉన్నా, లేదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నా, టెర్రర్ ఎలిమెంట్స్ ఎక్కడున్నా కానీ ఈసారి ప్రిడేటరీ అప్రోచ్ ఫాలో అవుతారండి మన వాళ్ళు. ఇంగ్లీష్లో ప్రిడేటరీ అంటే, తెలుగులో చెప్పాలంటే వెతికి ఉగ్రవాదుల్ని వేటాడటం అనేది జరుగుద్ది. ఆ ఉగ్రవాదులు ఐడిఎఫ్ వాళ్ళు ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు మనం వదిలిపెట్టేశారు కదా. అవును, కొద్దిమందిని అంటే బందీలుగా పట్టుకున్న వాళ్ళని కొద్దిమంది వదిలేశారు కదా. అవును. సో అట్లా ఇప్పుడు వెతికి చంపడం ఇజ్రాయెల్ ఏదైతే చేస్తుందో లిక్విడేట్ అంటారు, టార్గెటెడ్ కిల్లింగ్. కొద్దిమంది అంటారు ఏంటంటే యుద్ధం వెళ్ళొద్దు, వెళ్తే కనుక వాళ్ళకేం జరిగే నష్టం మనకే ఎక్కువ కదా, వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్ గా వాళ్ళది ఏం లేదు, వెళ్తే మన దగ్గర ఈ ఎన్విరాన్మెంట్ దెబ్బతింటది. కానీ భరత్ గారు, వాళ్ళు ఏమన్నా ఎయిర్ స్ట్రైక్ ఏదైనా ఇప్పుడు మనం చాలా స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వకపోతే, ఇండియాకి అసలు యాక్చువల్ గానే ఒక సాఫ్ట్ స్టేట్, ఓకే, చాలా పరమోత్సాహనం కలిగి, చాలా సింపుల్ గా డొసైల్ గా, ఎవరిని ఆ ప్రాంతాన్ని ఆక్రమించకుండా భారతదేశం మెత్తగా ఉంది అనేది ఒకటి ఉంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టి క్యారెటా స్టిక్కా రెండు ఉంటాయి ఫారెన్ పాలసీలో కూడా. ఇప్పుడు స్టిక్ ను ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. దండం, సామం, దానం, భేదం, దండం అంటారు కదా, సామధాన భేద దండోపాయాలు. సో ఇప్పుడు దండం ఉపయోగించాల్సిన అవసరం ముఖ్యంగా టెర్రరిస్టులకు సంబంధించినంత వరకు నో నెగోషియేషన్, టార్గెట్ కిల్లింగ్ అయినా సరే చేసి, తర్వాత స్ట్రాటజీని బట్టి తర్వాత పాకిస్తానీ ఆర్మీనా లేకపోతే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఇదే ఆ తర్వాత చూద్దాం. ఫేజ్ 1 లో మట్టుకి టెర్రర్ ఎలిమెంట్స్ ని సమూలంగా తుడిచివేయాలి. సో దట్ ఈస్ ద గోల్ బిఫోర్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసింది ఓన్లీ విదేశాంగ శాఖ వరకు సంబంధించి మాత్రమే, ఓన్లీ విదేశాంగ శాఖ వరకు అనౌన్స్ చేశారు. పాకిస్తాన్ పౌరులందరికీ వీసాలు కొద్దిగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా, అంటే వాగా అట్టారి బోర్డర్ లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది. ఈ సింధు ట్రీటీ ఇవన్నీ కూడా మన డిప్లొమాటిక్ మెజర్స్ లో భాగంగా 48 hours లో పాకిస్తాన్ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఏమన్నా వాళ్ళ మధ్యలో జరిగిన ఒప్పందం కాబట్టి, లేకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కు వెళ్లే అవకాశం ఉందా? లేదండి, ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటారు, ఐసీసీ అంటారు, ఆ స్థాయి వరకు వెళ్ళదు. ఎందుకంటే క్లియర్ కట్ కనపడుతుందిగా, అనార్ముడు అంటే సామాన్య పౌరులు చేతిలో ఆయుధం లేని వాళ్ళని ఒక పర్యాటక ప్రాంతంకి వచ్చి మతం అడిగి మరీ చంపటం అనేది ఇక అంతకన్నా పెద్ద సాక్ష్యం మనం ఇండియా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ ఇన్ ద రిసీవింగ్ ఎండ్. దే హ్యావ్, అంటే పాకిస్తాన్ మాకే సంబంధం, మా దేశస్తులు కాదు, అక్కడ కాశ్మీర్ వాళ్ళే చంపారు అని అది డెఫినెట్ గా అదే చెప్పుద్ది. ఆ టెర్రరిస్ట్ ఎవరో మాకు తెలియదు, మాకేం సంబంధం, మీరు అంట కడుతున్నారు అంటది. అది జరిగేది కూడా మావాడు కాదని చెప్పింది. వాళ్ళు ఎప్పటికీ అది జరుగుద్ది. కానీ వాళ్ళు ఐడియాలజికల్ గా, ఫైనాన్షియల్ గా వాళ్ళు ఇచ్చే రీసోర్సెస్ ను ఉపయోగించుకొని వీళ్ళు తయారయ్యారు. ఐడియాలజికల్ గా, ఫైనాన్షియల్ గా మీరు వాళ్ళు ఇచ్చిన పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ టెర్రరిస్టులు మన ఏం చేయలేకపోతుందా మరి అక్కడ ఈ విధంగా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ బయటికి రావు. ఏదో ఒకటో రెండో ఫెయిల్ అయితే అది బయటకు వచ్చి మన ఏజెన్సీలను మనము కొద్దిగా డౌట్ స్టార్ట్ చేస్తాం. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. దెర్ ఆర్ 99 ఆపరేషన్స్ that have been neutralized, liquidated successfully by Indian law enforcement agencies. Okay. That will never come into the picture. ఏదో ఒకటి రెండు ఫెయిల్ అవుతుంది చూడండి, అది బయటకు వచ్చి అది ఎక్కువ డామినేట్ స్టార్ట్ చేస్తుంది. కానీ కుల్దీప్ సంబంధించి బయటకు వచ్చింది, ఆ నేవీ సంబంధించి కానీ అది కానీ. సో ఈ విధంగా చూసినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే సార్, ఇక్కడ భరత్ గారు, ఇది ఒక
యజ్ఞం లాగా చేయాల్సిందే, ఒక రోజుతో కాదు. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ జనజీవన స్రవంతిలో ఈ టెర్రరిజం విషయం మర్చిపోయి, పెహల్గామ్ లో 28 మంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినట్టు 2-3 సంవత్సరాల పాటు అట్లా కూడా జరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పుడే అది చెప్పలేము, కానీ సీరియస్ గా అయితే మట్టుకి ఈసారి గ్యారంటీగా సివియారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అదే క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఇవ్వాలి. మనకి ఎంత ఇచ్చారో, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు చూడండి, అట్లా టిట్ ఫర్ టాట్ అంటారు చూడండి, ఐ ఫర్ ఐ. అది జరగాలి ఫస్ట్. అది జరిగిన తర్వాతే ఇక శాంతి. ఇప్పుడే శాంతి వచనాలు వద్దు మనకి. ఎలిమినేట్ చేయాలి ముందు టెర్రరిస్టులని, కసి తీరా మనం వాళ్ళకి తగిన శాస్తి చేయాలి మనము. కొద్దిమంది అంటారు అసలు యుద్ధం వల్ల ఈ 2 న్యూక్లియర్ వెపన్స్ ఇవేం జరగవు, అక్కడ కాశ్మీరీల మనసులు, అంటే ఇక్కడున్న కమ్యూనిస్టులు కానీ వాళ్ళు కానీ కాశ్మీరీల మనసులు గెలుచుకోండి, లోకల్ సహకారం లేకుండా చేయండి. అవును, సాధ్యమవుతుందా అది? కాశ్మీరీ మనసులు గెలుచుకోవడానికి చేసిన ఏర్పాట్లే ఇవన్నీ. ఏది, అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయటము, అక్కడ వాళ్ళకి లోన్లు ఇవ్వటము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని డెవలప్ చేయటము, ఇవన్నీ దాంట్లో భాగంగా చేసిన భరత్ గారు. అలాగని మనకి కాశ్మీర్లో సపోర్ట్ లేదు, కానీ చాలా మంది మనకి చాలా వరకు సపోర్ట్ కూడా స్టార్ట్ చేశారు ఇవ్వటం మనకి భారతదేశం. ఇప్పుడు వాళ్ళు అక్కడ లోకల్స్ కూడా వాళ్ళకి నోట్లో ముద్ద కొట్టేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు 6 నెలలు ఎవరు పోరు, చాలా మంది ఇప్పుడు బయటకు వచ్చి కూడా గొడవ చేస్తున్నారు. ఏమని, మీరు శ్రీనగర్ లో లాల్ చౌక్ దగ్గర అదే చేస్తున్నారు, క్యాండిల్ ర్యాలీ చేసిన మీరు మాకు చాలా నష్టం చేశారు, ఉగ్రవాదులకు చెబుతున్నారు ఈ లోకల్స్. మీరు మమ్మల్ని మా పొట్టగొట్టారు, మా జీవనోపాధి దెబ్బతీశారు, మీరు చేసిన ఈ దుశ్చర్య మూలాన మేము ఎన్నాళ్ళు ₹1 సంపాదించుకొని నేను చక్కగా హ్యాపీగా ఒక జనజీవన స్రవంతిలోకి వచ్చి, మా పిల్లలు కూడా ఎడ్యుకేషన్కి వెళ్ళి, మా పిల్లలకు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చి, అలా ఒక మంచి పరిణామాలు సంబంధించిన దాన్ని మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళు వెనక్కి పెట్టారు. అలా జరుగుతుందనే ఉగ్రవాదులు ఇలా చేశారండి. అతి తక్కువ మంది లోకల్ సపోర్ట్ ఉంది, కానీ మాక్సిమం భారత్ వైపే ఉన్నారు సపోర్టు. ఇది జమ్మూలో గానీ కాశ్మీర్లో గానీ ఆ కొద్దిగా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బ్లాక్ షీప్. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి డబ్బులు వచ్చి వీళ్ళకి ఆదాయం వస్తే మన మాట వినరు అనే ఒక భయం. కానీ ఒక ఇండైరెక్ట్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, మన ఇది బారామిల్లా అనంతనాగ్ ఏరియా కాదు, అదనే కాదు. ఇప్పుడు అమర్నాథ్ యాత్రలో కూడా దాడి చేయొద్దు అని ఇండైరెక్ట్ గా చెప్తారు కదా, ఉగ్రవాదులు వస్తే అక్కడ లోకల్ వాళ్ళకి ఉపాధి కాబట్టి చేయొద్దు, చెయ్యమని కూడా చెప్తారు కదా వేర్పాటువాదులు కూడా. ముఖ్యంగా వేర్పాటువాదులు ఈ అమర్నాథ్ యాత్రకు కూడా ఒక సంకేతం ఇచ్చారు, మీరు అది కూడా ఆపాలి, లేకపోతే ఇలా జరుగుద్ది అనేది ఇక్కడ పెహల్గాం ద్వారా చెప్పారు వాళ్ళు. కానీ మనం లోకల్స్ కి ఎంత లాస్ అండి ఇది. లోకల్స్ ఒక 2 పూట్ల భోజనం చేయడానికి గానీ అక్కడ వాళ్ళు చాలా నిరుపేదలు కదా, చాలా నిరుపేదలు అండి. నెలకు 3-4 వేలు 4-5 వేలు కూడా సంపాదన ఉండదు, ఎందుకంటే ఆపిల్ తోటలు తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఆర్చిడ్స్, ఆపిల్ ఆర్చిడ్స్, ఉద్యోగ అవకాశాలు ఏం లేవు. ఈ సిల్క్ షాల్స్ లేదా హ్యాండ్ క్రాఫ్ట్స్, ముఖ్యంగా కాశ్మీరీ హ్యాండ్ క్రాఫ్ట్స్, ఇవే వాళ్ళ జీవనాధారం. సో దాన్ని వాళ్ళు దెబ్బ కొడతాం మూలాన ఇది చాలా వెనక్కి వెళ్ళింది. సో తీవ్రవాదం మీద కాశ్మీర్లో లోకల్స్ కూడా చాలా వరకు వ్యతిరేకిస్తారు ఇప్పుడు తీవ్రవాదుల్ని, కానీ వాళ్ళకి ఆ సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా లోకల్స్ సహించలేక, ఎందుకంటే మొత్తానికి దెబ్బతీసేశారు కదా. ఇప్పుడు 1 సంవత్సరం వరకు ఎవరు పోకపోతే వాళ్ళంతా వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఆల్మోస్ట్ తగ్గుతుందా? డెఫినెట్గా తగ్గుతుంది. భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు విడిచిపెట్టదు, దీనికి బడ్జెట్ ఇస్తుంది, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తుంది, ఇది మళ్ళీ కాశ్మీర్ ని అభివృద్ధి చేయాలనేది. తర్వాత కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ల్యాండ్ కూడా ఎవరైనా కొనుక్కోవచ్చు అని వచ్చింది కదా, ఇన్స్టిట్యూషన్స్ పెడతారు, ఉద్యోగ అవకాశాలు అన్నారు కదా, ఇంప్లిమెంట్ అయిందా? చాలా వరకు అయిందనేదే. ఇప్పుడు ఈ ఉగ్రవాదానికి కారణం కూడా ఏంటంటే 80,000 మంది వరకు నాన్ లోకల్స్ కాశ్మీర్ లో వెళ్ళి వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారు, పర్మిషన్స్ ఇచ్చారు, అయితే ఇది మనది కాకుండా పోద్ది అనే ఒక అక్కసు కూడా ఉంది ఇప్పుడు ఈ ఉగ్రవాదం వెనక. అంటే వై దే హ్యావ్ హిట్ అంటే ఎక్కువ మంది నాన్ లోకల్స్ వచ్చేస్తే ఇక్కడికి మా కాశ్మీర్ పంపించవచ్చు కదా, కాశ్మీర్ డెమోగ్రఫీ మారుస్తేనే కదా మనకు. అది మనము సేన్ పర్సన్స్ అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు మనం ఆలోచిస్తున్నాం. ఆ జ్ఞానం లేని పశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటంటే మతాన్ని వాడుకొని డెమోగ్రఫీ మారితేనే కదా అక్కడ పెరిగేది. మళ్ళీ కాశ్మీరీ పండిట్లు వీళ్ళంతా వెళ్తేనే కదా. అవును, మతాన్ని వాడుకొని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళని అనగదొక్కాలి అనే జరిగే ఒక కుట్రలో భాగమే ఇది. దానికి పాకిస్తానీ ఆర్మీ గానీ, పాకిస్తానీ ISI గానీ
ఊతం ఇస్తుంది. అంటే ఇంకొక ప్రపోజల్, ఎందుకు కాశ్మీర్ లో అసెంబ్లీ ఉండాలి, కేంద్రపాలిత ప్రాంత పర్మనెంట్ గా ఎందుకు చేయకూడదు? అది అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, అవును, ఇవన్నీ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, ఎందుకు ఒమర్ అబ్దుల్లా గానీ లేకపోతే ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అయినా లేకపోతే ఆమె మహబూబా ముఫ్తీ అయినా వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ సింపథైజ్ అప్ టు టెర్రరిస్ట్. వాళ్ళు ఇంత హార్డ్ స్టాండ్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు. అక్కడ ప్రభుత్వం ఎట్లాగో బీజేపీ రాదు, కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఎందుకంటే 47 సీట్లు కాశ్మీర్ రీజన్ లో ఉంది, 43 జమ్మూ. 47 సీట్లున్న శ్రీనగర్ రీజన్ మోస్ట్లీ డామినేటెడ్ బై ముస్లిమ్స్. వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేయరు, బీజేపీకి ఓటేయరు. సో ప్రభుత్వం ఎట్లాగైనా అయితే వీళ్ళది ఉంటుంది లేకపోతే వాళ్ళది ఉంటుంది. సో లోకల్ పోలీస్ ఆర్ ప్రభుత్వం ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ చేతిలో అధికార యంత్రాంగం ఉంటుంది కదా. లోకల్ పోలీసు కూడా చాలా నిర్లిప్తంగా ప్రవర్తించారు, ఇన్యాక్టివ్ గా ఉన్నారు అనేది కూడా ఒక ఇది వచ్చింది. కానీ అక్కడ ఉన్న టెర్రైన్ బట్టి ఆ బైసరన్ వ్యాలీ వాళ్ళు కరెక్ట్ గా చూజ్ చేసుకున్నారు. ఎందుకో తెలుసా, అంబులెన్సెస్ గానీ, పోలీసులు గానీ, ఆర్మీ గానీ అక్కడ ప్రవేశించడానికి గుర్రాల మీద తప్ప వేరే మోటార్ ట్రాన్స్పోర్ట్ ఇంపాసిబుల్ కాబట్టి. కానీ ఎందుకు ఇంకా కూడా ఆ విధంగా ఉంది, రోడ్ మార్గం ఎందుకు కనెక్టివిటీ చేయాలి? అంటే అసలు అంటే దాని నేచర్ పోద్ది మళ్ళీ. అంటే ద వెరీ బ్యూటీ ఆఫ్ ద వ్యాలీ, ఇఫ్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్. అది రోడ్ మార్గం వరకు చేసిన ప్రాబ్లం అయినా కొద్దిమంది అంటారు అది జరిగితే గనక గుర్రాల మీద వచ్చే వాళ్ళ ఉపాధి తగ్గుద్దని చెప్పి ఆ విధంగా చేయట్లేదని కూడా అంటున్నారు. అంటే అదొకటి. ఇంకోటి ఏంటంటే నేచురల్ చైనా బార్డర్ లో కూడా రోడ్స్ వేస్తున్నాం కదా మనం, అటువంటిది ఇక్కడ రోడ్స్ వేయడం అన్నది అంటే అదే మనం అది దానికి సంబంధించి ఒక లోతైన పరిశీలన జరగాలి, ఎందుకు వేయట్లేదు అనే దాని మీద. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ అంటారు, BRO, దాని ద్వారా కానీ అసలు ఎందుకు వేయట్లేదు ఏంటో మంచి చెడు చూడాల్సిన అవసరం ఉంది ఇంకా. అంటే వాళ్ళు లోకల్ గా ఉన్న ప్రకృతి సంపదని, పర్యావరణాన్ని కదిలించకుండా టూరిజం డెవలప్ చేయాలి, ఇకో ఫ్రెండ్లీ లాగా. ఒక్కటో రెండో, ఒక 2 లైన్ రోడ్, 4 లైన్ రోడ్, మొత్తం ప్రకృతి సంపద అబ్సల్యూట్లీ. అంటే అదే చూడాలి మనం. వీ హావ్ టు ఉత్తరాఖండ్ లో అన్ని చోట్ల ఉన్నాయి కదా, ఉన్నాయి. అంటే అది కూడా వేయటానికి వీలు లేని పరిస్థితి ఏమైనా ఉందా అనేది మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ. సో ఏదేమైనప్పటికీ ఇది చాలా అంటే ఇట్స్ ఏ నిజంగా షాక్. ఇది షాక్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ. ఒక భారతదేశానికి కాదు ఇది, మానవత్వం ఉన్న ఎవరైనా సరే ఇది ఉలిక్కి పడేలాగా. అది అసలు నిజంగా దీన్ని మనము క్షమించరాని నేరం. ఎట్టి పరిస్థితుల్లో దీనికి క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉండి టెర్రరిజము అనే దాన్ని ఆ కూకుటి వేళతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది ఇది. ఆ విధంగా మనం దాన్ని ఈ సమయంలో అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు వీళ్ళు ఎటువంటి సలహాలు ఇస్తుండొచ్చు? తప్పకుండా ఆయన ఐబీ అనుభవం ఉంది, ఆయనకి ఇంటెలిజెన్స్ బ్యూరోలో డైరెక్టర్ గా పనిచేసిన అనుభవము, కీర్తి చక్ర, తర్వాత పాకిస్తాన్ లో కూడా వెళ్ళి ఆయన మరి చాలా సాహసోపేతమైన కార్యక్రమాలు చేసి వచ్చారు. చాలా వాటిని చాలా సక్సెస్ఫుల్ గానే మరి ఊరిని కానీ ఇది కానీ చూశారు వాళ్ళు. సో ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు యూజ్ ఆల్ హిజ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ and then human intelligence and then visual imagery intelligence, వీటన్నిటిని కలిపి ఆయన తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి చాలా విలువైన సలహాలు ఇస్తారు. ఆయనకు అనుభవం ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనదర్ 1 or 2 days. ఐ థింక్ వాట్ విల్. అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అయినారు కదా, ఇప్పుడు పాకిస్తాన్ కూడా ప్రిపేర్ అయ్యారు ఆల్రెడీ. సెలవులు రద్దు చేశారన్నారు. సెలవులు రద్దు చేయటం, వాళ్ళ ఆర్మీని లైన్అప్ చేయటం. వాళ్ళు తప్పు కనుక చేయకపోతే వాళ్ళు ఇవన్నీ చేయరు. తప్పు ఉంది అడల్లో. ఇప్పుడు అలర్ట్ గా ఉన్న సమయంలో మనం కొట్టచ్చా? వాళ్ళు అలర్ట్ గా ఉంటారు కదా. ఇప్పుడు ఆ బాలాకోట్ సమయంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ముందు రోజు రాత్రే వాళ్ళు చేశారు మీకు. వాళ్ళు ఎక్కడ అలర్ట్ గా లేరో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి తెలుసు. మీకు నాకు తెలియకపోవచ్చు. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క వీక్నెసెస్ 100% తెలుసు. అక్కడే కొడతారు. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్. వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళి మనం ఫాస్ట్ గా మళ్ళీ కొట్టి రాగలమా? అదే ఇవన్నీ స్ట్రాటజిక్ గా, టాక్టికల్ గా ఒక వార్ రూమ్ లో జరగాల్సిన డిస్కషన్స్. వీటికి మనకి అంత కరెక్ట్ యాక్యురేట్ ఆన్సర్స్ ఉండవు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ వీ హ్యావ్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్. వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ armed forces, men in uniform. Then only we'll be able to, we have to stand behind our armed forces. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఏ మాట మాట్లాడొద్దు, మనము ఏ పని చేయొద్దు. థ్యాంక్ యూ రమేష్ గారు. సో మొత్తానికి ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఇదే డిసైడ్ చేసింది, ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటాం.